చిన్న దుకాణాన్ని నడపడానికి కూడా ఎన్నో విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటిది కార్పొరేట్ మార్ట్లకు ధీటుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా సాధారణ మహిళా మార్ట్లో విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వ్యాపారంలో ఓనమాలు కూడా తెలియని వారు, భర్త ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడేవారు, పల్లెకే పరిమితమైన వారు మహిళా మార్టుల పుణ్యమాని వ్యాపారంలో మెళకువలు తెలుసుకున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని తెచ్చుకున్నారు. పల్లె దాటి ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇది మా వ్యాపారం, మా టర్నోవర్ ఇంత అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు. ఖమ్మం మహిళా మార్ట్ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో వారి సొంతంగా వివిధ షాపులకు సప్లై చేయడంతో పాటు వారం జరిగే సంతల్లో అమ్ముకుంటున్నారు. మహిళా సంఘాల సభ్యులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల కోసం సూపర్ మార్కెట్ తరహాలో ఓ మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు. దీంతో వారు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్గం సుగమం చేశారని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం పట్టణంలోని పాత డ్వాక్రా బజార్ బిల్డింగ్లో కొంత భాగాన్ని ఒక సూపర్ మార్కెట్ లాగా 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకంగా మహిళా మార్ట్ అని పెట్టారు. ఇటీవలే దాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేత మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ మహిళా మార్ట్లో మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేలా ఏర్పాటు చేశారు. ఖమ్మం మహిళా మార్ట్లో మహిళా సంఘాల ఉత్పత్తులు, సరుకులు ప్రతి ప్యాకింగ్ పై ప్రత్యేకమైన లోగోను డిజైన్ చేశారు. ప్రతి ప్యాక్ పై మేడ్ ఇన్ ఖమ్మం ఫర్ ఖమ్మం అని ఉండేలా డిజైన్ చేశారు. సరుకుల ప్యాకింగ్ పై ఈ లోగో ముద్రించి అమ్మకాలు చేపడుతున్నారు. ఖమ్మం పట్టణం, ఇతర మండలాలు, గ్రామాల్లో మహిళా సంఘాలు మంచి క్వాలిటీతో తయారు చేసే ఉత్పత్తులను ఈ మార్ట్లో అమ్మకాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే వివిధ రకాల సరుకులు ఖమ్మం మహిళా మార్ట్కు పంపించేందుకు చాలా మహిళా సంఘాలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం పట్టణం పరిసర మండలాలు, గ్రామాల్లో ప్రోడక్ట్ క్వాలిటీ బాగున్న 20 సంఘాలను మాత్రమే ఎంపిక చేశారు. మహిళా మార్టుల్లో మహిళలు స్వయంగా చేతితో చేసిన నాణ్యమైన కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ప్రస్తుత సమాజంలో కల్తీ పసుపు, కల్తీ కారంతో అనేక క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. డోక్రా మా మహిళా సంఘాల ద్వారా ఇక్కడికి ఎన్నుకోబడ్డాను. ఈ మా మహిళా మార్కెట్లోని ప్రతి ఒక్కటి డోక్రా మహిళలు విలేజ్ల నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రతి ఒక్క వస్తువుని ఆర్గానిక్ ద్వారాగా ఉత్పత్తి చేసిన ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తారండి. అవి మేము ప్యాకింగ్ చేయడం కోసం ప్యాకింగ్ ఒకటి వెయిట్ ఇలాంటివి చూస్తూ మంచిగా ఉన్నాయా లేదా అనేది మేము టెస్ట్ చేసి, ఆ టెస్ట్ చేసిన వాటిని మంచిగా ఉంటే వాటిని మేము ప్యాకింగ్ చేసి సేల్స్ చేస్తున్నామండి. కానీ మా మహిళా మార్కెట్లోని మంచి వస్తువులు లభిస్తున్నాయండి. కెమికల్ లేకుండా పండించిన రైతుల ద్వారా వచ్చిన ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతున్నాయండి. మా కలెక్టర్ గారు మాకు మహిళా మార్ట్ పెట్టి చాలా మంచి పని కల్పించారు. కల్తీ లేని కారం, పసుపును నేరుగా అమ్మకాలు చేస్తున్నారు. అలాగే సేంద్రియ సాగు విధానంలో పండించిన పెసలు, పల్లీలు, కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు వాటి పిండి పదార్థాలను అందుబాటులో ఉంచారు. ఆర్గానిక్ బియ్యంతో బ్లాక్, బ్రౌన్, రెడ్ బియ్యం కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. వాటితో పాటుగా కొర్ర బియ్యం మార్టుల్లో ఏర్పాటు చేశారు. జూట్ బ్యాగులు, మిల్లెట్ స్నాక్, సాంప్రదాయ పిండి వంటకాలు, నూనె, ఫ్యాన్సీ వస్తువులు, మట్టి కుండలు, నేతన్నల చీరలు, దుస్తులు మరియు ఫినాయిల్, పేపర్ కప్లు ఇంకా చాలా చేతి ఉత్పత్తులను సైతం అందుబాటులో ఉంచారు. గతంలో జిల్లాలో పలు మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఖమ్మంలోని రెగ్యులర్ కస్టమర్లకు నేరుగా వారింటికి వెళ్లి అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మహిళా సంఘాలు ఆ మహిళా మార్టుల్లో వారి ఉత్పత్తులను పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. దీంతో వారు ఇల్లు తిరిగి విక్రయించే బాధ తప్పిందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.
నన్ను హ్యాండిక్యాప్ అయిన నన్ను ఇట్లా గుర్తించి ఈ మహిళా మార్ట్లో వర్క్ చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి ధన్యవాదాలండి. మేము అక్కడక్కడ మహిళలు అక్కడక్కడ అమ్ముకోకుండా అందరం హెచ్ఎస్సి గ్రూప్ ద్వారా విలేజ్ నుంచి తీసుకొచ్చి అందరం ఒక్కడ అమ్ముకునే అవకాశం కల్పించారండి. తర్వాత నాణ్యమైన ప్రొడక్ట్స్ మేము ప్యాక్ చేస్తున్నామండి. తర్వాత ఎటువంటి కల్తీ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ మేము చేస్తున్నామండి. ఇదిలా ఉంటే మహిళా మార్టుల్లో మహిళా ఉత్పత్తులను వాక్యూమ్ ప్యాకింగ్ మిషన్ ద్వారా ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా ప్యాకింగ్ చేయడం ద్వారా ప్యాకింగ్లోకి ఎటువంటి గాలి ఉండదు. ఆ పదార్థాలు ఏడాది వరకు చెడిపోకుండా తాజాగా ఉంటాయని మార్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే పలు రకాల సరుకులు ప్యాకింగ్ చేసి మార్ట్ అందుబాటులోకి ఉంచుతున్నారు. మార్ట్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా సర్ఫ్ మెప్మా ఆధ్వర్యంలో 5గురిని నియమించారు. ఇదే మార్ట్ నుండి మేడ్ ఇన్ ఖమ్మం బ్రాండింగ్ పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిల్లో ఈ మార్ట్లు ఉత్పత్తులను అమ్మకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సర్ఫ్ మెప్మా అధికారులు చెబుతున్నారు. ఈ మహిళా మార్ట్ సక్సెస్ అయితే జిల్లాలో ఇతర మున్సిపాలిటీలైన మధిర, సత్తుపల్లి మహిళా మార్టుల్లో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అన్నీ తెలిసిన వారు లేరు, ఏమీ తెలియని వారు లేరు అనే సామెత ఉంది. ఏమీ తెలియకుండా ఎవ్వరూ ఉండరు. మనకు తెలిసిన దాన్ని మరింత మెరుగుపరుచుకుంటే ఏది అసాధ్యంగా అనిపించదు. మహిళా మార్ట్ తాము ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖమ్మం మహిళా మార్ట్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇది వారికి ఉత్సాహాన్ని ఇస్తుంది. దీంతో పాటు మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.